మాజీ మంత్రి పేర్ని నానిపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ విమానాలు కూలిపోతే బాగుండు అన్న పేర్ని నాని వ్యాఖ్యలపై బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. దివంగత నేత వైఎస్ఆర్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరికీ అలా జరగాలని నాని కోరుకుంటున్నాడని ఆరోపించారు. నాని చేసిన వ్యాఖ్యలతో కూటమి నాయకులపై వారి కుట్ర బయటపడిందన్నారు. పిల్లి శాపనార్థాలు పెట్టినట్లు పేర్ని నాని శాపనార్థాలు పెడుతున్నాడని ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 40,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఏనాడైనా మీ నాయకుడు జగన్ గాని నువ్వు గాని మాట్లాడావా అంటూ ప్రశ్నించారు. ఇక మీదట పవన్ కళ్యాణ్ గురించి మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పిన ముఖ్యమంత్రిగా అన్నాడా, లేకపోతే ఏమన్నా చేతబడి ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలా అన్నాడా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? చేతబడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది ఈడి దిష్టి తగిలింది దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి మీ ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడుతుంది దిష్టి అనేది ఉంటే? నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ ని అడుగుతున్నా. ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు గాని విమానాలు గాని కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి, వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా. ఈయన మాట్లాడుతూ ఉంటాడు, మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని. అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్ లో అడుగు, నువ్వు కూడా గవర్నమెంట్ అడుగు. అది కనుక మీకు కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, సిగ్యులర్ లో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడొద్దు, ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోడిని అయిపోతుండే పతనం అయిపోతాం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే కొత్త వైద్యుడిగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు? ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా. ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తా ఉన్నారు. అంతేనా మీరు చేసేది? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడు కానీ మాట్లాడారా? 40,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం ఉన్నాయి, మీరు ఏమైనా మాట్లాడారు దాని గురించి? అసలు నీకేం అర్హత ఉందని సింగులర్ లో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి? మర్యాదగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈసారి మాట్లాడితే అంతకన్నా చాలా హార్డ్ గా మాట్లాడవలసి ఉంటుంది.